ధైర్యం అంటే ఎట్లా ఉండాలి, ముందుకెళ్తే ఎలాగెళ్ళాలి. మన ఊరికి 5 కోట్ల రూపాయల నష్టం అనేది వచ్చే అవకాశం ఉంది. 5 కోట్ల రూపాయల నష్టాన్ని లాభంగా మార్చుకోవాలనుకుంటే ప్రతి వ్యక్తి ముందుకు రావాల్సిందే కోరుతున్నాం. ముందుకు రాకపోతే ఎంతకాలమైనా ఇలాంటి పరిస్థితుల్లోనే బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. ముందుకు రండి, ఊరిని గెలిపించుకుందాం, మన చుట్టుపక్కల ఊరిని గెలిపిందాం, మన సమాజాన్ని గెలిపిందాం. ఎవరైనా ఏదైనా ప్రశ్నించాలనుకున్నా, కాలంలో నీరు పలానా ఆయన తెప్పించలేకపోయాడు, పలా ఆయన వల్ల చేస్తే రాలేదు, మనం చేస్తే వస్తుందా అనే దాని గురించి ఆలోచించకండి. మనం చేస్తే వస్తుంది, రాకపోతే ఏం చేయాలన్న దాని గురించి కూడా ఆలోచన చేయొచ్చు. ఇక్కడ అవసరమైతే కాళ్ళట్టుకుని కాలువ పెంచడానికి ట్రై చేస్తాం, అవసరమైతే బతిమాలి కాలువ పెంచడానికి ట్రై చేస్తాం, అవసరమైతే ధైర్యంగా ఎదిరించి కాలువ రాకపోతే ఏం చేస్తాం అనే దాని గురించి ట్రై చేస్తాం. కాలువ రాపిస్తాం, సమాజాన్ని గెలిపిస్తాం. 100 మందితో ఒక 2 రోజుల తర్వాత మీటింగ్ పెట్టడానికి ట్రై చేస్తేనే కాలువ అనేది రావడం జరుగుతుంది. మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, రైతుల్ని, యువతని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని ఎడ్యుకేట్ చేసినప్పుడే